విహారాయ వివిక్తస్థలవాసినే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రావణమాస మాహాత్మ్యము 19వ అధ్యాయము. ఏకాదశి వ్రతం. ఈశ్వరుడు చెప్తున్నాడు, శ్రావణమాస ఉభయ పక్షాలలో వచ్చే ఏకాదశులు చాలా విశిష్టమైనవి. ఈ ఏకాదశి వ్రతం అతి రహస్యమైన, శ్రేష్టమైన, మహత్పుణ్యప్రదమై మహాపాపాలను కూడా నశింపజేసే గొప్ప వ్రతం. ఈ వ్రతపాలనకు ముందు రోజైన దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి శుద్ధుడై నిత్యకర్మలను నిర్వర్తించుకున్నాక ఏకాదశి వ్రతానికి పెద్దల అనుమతి తీసుకొని దేవదేవుడైన జగన్నాథుని షోడశోపచారాలతో పూజించి ఇలా ప్రార్థించాలి. ఏకాదశ్యాం నిరాహారా స్థిత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. గురువు, దేవత, అగ్ని సన్నిధిలో నియమాన్ని స్వీకరించి ఆ రోజున కామక్రోధాదులు లేకుండా కటిక నేలపైన నిద్రించాలి. ఏకాదశి రోజున ప్రభాత వేళలో శివకేశవునికి అర్పించిన మనస్సుతో లేచి కూర్చున్నా నిల్చున్నా ఏ కార్యం చేసినా శ్రీధర నామాన్ని పలుకుతుండాలి. ఈ వ్రతం మోక్షప్రదాయకమైనది కాబట్టి ఆ 3 రోజులు దశమి, ఏకాదశి, ద్వాదశి పాషండులతో మాట్లాడడం, వారిని చూడడం, వారి మాటలు వినడం చెయ్యరాదు. కోపం లేని చిత్తంతో పంచగవ్య ప్రాసన చేసి మధ్యాహ్నం నదీ జలాలలో స్నానమాచరించి సూర్య నమస్కారం మొదలైన విధులను వారి వర్ణాశ్రమాలను అనుసరించి చేసి శ్రీధరుని శరణు పొందాలి. సాయంత్రం పుష్ప ధూప నైవేద్యాలతో శ్రద్ధాభక్తి పూర్వకంగా శ్రీధరుని పూజించాలి. పిమ్మట సువర్ణమయమై పంచరత్నయుక్తమైన చందనముతో లిప్తమైన వస్త్రయుగ్మముతో ఆచ్ఛాదితమైన కలశను స్థాపించి శంఖచక్ర గదాదులను ధరించి దేవాదిదేవుడైన శ్రీధరుని ప్రతిమను కూడా స్థాపించి పూజించాలి. భగవంతుని కథాగాన భజనలతో ఆ రాత్రి జాగరణ ఆచరించాలి. ద్వాదశి నాడు ప్రాతకాలములో శ్రీధర నామజపం చేయగలిగినంత చేసి మరలా నారాయణుని పూజించి ప్రతిమ వస్త్రయుగ్మ సహితంగా కలశను విప్రునికి దానం చెయ్యాలి. ఆ సమయంలో విప్రునకు ప్రత్యేకించి వెన్నను సమర్పించి శ్రీధరును ఉద్దేశించి ఇలా ప్రార్థించాలి. శ్రీధర ప్రియతామ్యేద్య స్త్రియం పుష్ణాత్వనుత్తమాం. తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణను సమర్పించి ఆవుకు గడ్డిని తినిపించి బంధుమిత్రులతో కలిసి స్వయంగా భోజనం చెయ్యాలి. శుక్లపక్ష ఏకాదశికి ఏ విధిని ఆచరించారో అదేవిధంగా కృష్ణపక్ష ఏకాదశి వ్రతం కూడా ఆచరించాలి. కానీ ఈ రెండింటికి దేవతానామ భేదాన్ని అనుసరించి పూజించాలి. శుక్ల ఏకాదశికి శ్రీధరుడు కాగా కృష్ణపక్షంలో జనార్దన పేరుతో పూజించాలి. ఈ వ్రతాన్ని శ్రద్ధ ఉన్నవారికే తెలియజేయాలి, కానీ దుర్బుద్ధులున్నవారికి తెలియజేయరాదు. ద్వాదశి శ్రీహరి పవిత్రారోపణ వ్రతం. ఓ సనత్కుమార, ద్వాదశి నాడు శ్రీహరిని ఉద్దేశించి పవిత్రారోపణ వ్రతం ఆచరించాలి. ఇది వరకు అమ్మవారిని ఉద్దేశించి చేసిన విధంగానే ఇది కూడా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి అన్ని వర్ణముల వారు, స్త్రీలైన పురుషులైన అర్హులే. కృతయుగంలో మణిమయమైన సూత్రాన్ని, త్రేతాయుగంలో బంగారు సూత్రాన్ని, ద్వాపరయుగంలో పట్టు సూత్రాన్ని, కలియుగంలో పత్తితో తయారైన సూత్రాన్ని వాడాలి.
సన్యాసులు మానసికంగా ఈ పవిత్రారోపణ వ్రతాన్ని ఆచరించాలి. వెదరు చాపపై ఈ పవిత్రాలను తయారు చేసి వెదరు బుట్టలో పెట్టి శుద్ధమైన వస్త్రాన్ని కప్పి భగవంతుని ముందు పెట్టి ఇలా ప్రార్థించాలి. క్రియాలోప విధానార్థం యత్త్వయా పిహితం ప్రభో మయైతత్ క్రియతే దేవా తవ తుష్టై పవిత్రకం నమే విఘ్నో భవేద్దేవ కురునాథ దయామయే సర్వతా సర్వదా దేవ మమత్వం పరమాగతి. ఏతత్ పవిత్రోతోహం త్వాం తోషయామి జగత్పతే కామక్రోధదయోప్యేతేన ఏ మే సూర్యత్ వ్రతఘాతకాః అద్య ప్రభృతి దేవేశాయావస్యాద్వార్షికం దినం తావద్రక్ష త్వయా కార్య త్వద్భక్తస్య నమోస్తుతే. తరువాత పవిత్రాన్ని ఉద్దేశించి ఇలా ప్రార్థించాలి. సంవత్సర కృతార్చాయాః పవిత్రీకరణాయ భోః విష్ణులోకాత్ పవిత్రాద్య ఆగచ్చేహ నమోస్తుతే. విష్ణుతేజోద్భవం రమ్యం సర్వపాప ప్రణాశనం సర్వకామప్రదం దేవ తవాంగే ధారయామ్యహం. ఆమంత్రితోసి దేవేశ పురాణ పురుషోత్తమ అతస్త్వాం పూజయిష్యామి సాన్నిధ్యం కురుతే నమః. నివేదయామ్యాహం తుభ్యం ప్రాతరేతత్ పవిత్రకం. ఈ విధంగా ప్రార్థించి పుష్పాంజలి అర్చించి రాత్రి జాగరణ చెయ్యాలి. ఏకాదశి నాడు అధివాసం చేసి ద్వాదశి నాడు ప్రాతకాలంలో పూజ చేసి చేతులతో గంధం దూర్వాలు అక్షతలతో పాటుగా పవిత్రాన్ని తీసుకొని దేవదేవ నమస్తుభ్యం గ్రహానేదం పవిత్రకం పవిత్రీకరణార్థాయ వర్షపూజా ఫలప్రదం పవిత్రం మాం కురుస్వాద్య యన్మయా దుష్కృతం కృతం శుద్ధో భవామ్యహం దేవ త్వత్ప్రసాదాత్ సురేశ్వర. మూల సంపుటితైరేతైర్ మంత్రైర్దద్యాత్ పవిత్రకం అనే పవిత్రాన్ని అర్పించి మహానైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వాలి. తర్వాత మూలమంత్రంతో నెయ్యి పాలు కలిపిన ఆహుతులతో హోమం చేసి అదే మంత్రంతో పవిత్రానికి విసర్జన ఈ విధంగా చెప్పాలి. సంవత్సరీం శుభాం పూజాం సంపాద్య విధి వన్మమ వ్రజేదానీం పవిత్రత్వం విష్ణులోకం విసర్జితం. పిమ్మట పవిత్రాన్ని తీసి బ్రాహ్మణునికి ఇవ్వాలి లేదా నీటిలో విడిచిపెట్టాలి. ఈ విధంగా శ్రీహరికి ప్రీతిగా ఈ పవిత్రారోపణ వ్రతం చేసిన వారు ఇహలోకంలో సుఖాలను అనుభవించి మరణాంతరం వైకుంఠాన్ని పొందుతారు. శ్రీ స్కాంద పురాణములో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు 19వ అధ్యాయము సమాప్తము. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति.